అధ్యక్ష అదేవిధంగా ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ మద్దిమడుగు అండ్ మాచల్ అధ్యక్ష అక్కడ కృష్ణా రివర్ పోతుంది అధ్యక్ష దానిపైన బ్రిడ్జ్ వేసినట్లయితే ఎక్కడ మన గుంటూరు కానీ లేకపోతే ప్రకాశం కానీ కృష్ణా డిస్టిక్ నుంచి ఇక్కడ మన బెంగళూరు పోయేటువంటి రోడ్డు బైపాస్ వల్ల దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష. దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాట్లాడినందుకు ఈ నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా నల్లమల్లలో ఉన్నటువంటి శ్రీశైలం అధ్యక్ష 9 గంటలకు అక్కడ అన్ని వచ్చే ప్రయాణికులకు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు అధ్యక్ష. మళ్ళీ మార్నింగ్ 6 o'clock వెళ్తారు అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ను ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి అక్కడ సంబంధిత మంత్రులతో కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. అది దాదాపుగా ఫైనలైజేషన్ స్టేజ్లో ఉంది. వారికి తొందర వాటిని కూడా మరి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం భక్తులకు ఇబ్బందులు కలగకుండా 24 గంటలు 4 track ఎలివేటెడ్ కారిడార్ను చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ అధ్యక్ష అది అత్యంత ప్రసిద్ధిగాంచింది ప్రాచీనమైనటువంటి టెంపుల్ అధ్యక్ష. నిన్ననే బ్రహ్మోత్సవాలు అయిపోయిన అధ్యక్ష దాదాపుగా 5 లక్షల మంది భక్తులు వచ్చారు అధ్యక్ష. సింగిల్ రోడ్ ఉంది అధ్యక్ష. పదర మండల హెడ్ క్వార్టర్ నుంచి మద్దిమడుగు వరకు సింగిల్ రోడ్ ఉండటం వల్ల చాలా మంది యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని మన వైడనింగ్ ఆర్ డబుల్ రోడ్ చేయాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో వరదల వల్ల డ్యామేజ్ అయినటువంటి పంచాయతీరాజ్ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ వెంటనే చేపట్టాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి సిఆర్ఆర్ గ్రాంట్తో పాటు ఎంఆర్ఆర్ గ్రాంట్ను కూడా వెంటనే రిలీజ్ చేసి మరి అంటే బాగా డ్యామేజ్ అయినటువంటి రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మరి వెంటనే ఈ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బాలునాయక్ గారు. గౌరవ సభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల మీద ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, గ్రామాలలో మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళే అధ్యక్ష. ఉన్న రోడ్లను వేయకపోగా అసలు రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఇప్పటికి కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులను ఆడ పోయి కూర్చునేది ఉందా నీకు అధ్యక్ష? అధ్యక్ష, ఇవన్నీ సరిగ్గా చేసి ఉంటే మేము ఎందుకు అడుగుతాం అధ్యక్ష? ఇలా వీళ్ళు చెయ్యకనే కదా మేము అడుగుతున్నాము. అడిగేదానికి కూడా సరిగ్గా జవాబు వాళ్ళు